ధర్మరాజు గారిని నమ్మించాడు. తర్వాత భీమార్జునులు సహదేవులు మాట్లాడారు, ద్రౌపదీదేవి మాట్లాడింది, శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి బయలుదేరారు, అక్కడికి వెళ్ళారు. ఆయన చేయగలిగినంత ప్రయత్నం చేశారు. కనుక వినేవాడు ఉన్నాడు, దుర్యోధనుడు మాట వింటాడా? వినడు. ఎంత వినడు అంటే కృష్ణ పరమాత్మని తాను బంధించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన సాక్షాత్ విశ్వరూపాన్నే ప్రదర్శించిన ఆ విశ్వరూపం అదే సభలో అందరూ చూడలేక స్పృహ తప్పి పడిపోతే ఆయన ఎవరిని అనుగ్రహించారో వాళ్ళు మాత్రమే చూసి స్తుతి చేసిన అదంతా గారడి అంటాడు. కానీ ఆయన సాక్షాత్ పరిపూర్ణావతారం భగవానుడు. భగవంతుడు చెప్పిన మాటే నేను వినకపోతే ఇంకా నేను ఎవరి మాట వింటాను అన్నది అసలు ఆలోచించుకోవడం అన్నది వాడి జీవితంలో లేదు. ఇంకా అంత మూర్ఖత్వం ఉన్నవాడిని ఎవడు మాత్రం ఉద్ధరణ చేయగలడు. అందుకే విశ్వరూప ప్రదర్శనమే చేసిన సభలో సంధి మాత్రం పొసగలేదు. సరే, కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చేశారు. ఉపప్లావ్యంలో ఉన్నటువంటి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పేశారు, ఇక ఈ సంధి పొసగేది కాదు, యుద్ధం ఒక్కటే దీనికి పరిష్కారం, కాబట్టి నువ్వు యుద్ధ ప్రయత్నంలో సన్నద్ధుడు కావలసింది. ధర్మరాజు గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు రాయబారానికి వెళ్ళి వచ్చినటువంటి వాడి యొక్క అభిప్రాయం మేరకు నిర్ణయం చేయడమా లేదా వేరు ప్రయత్నం ఏదైనా చేయవలసి ఉంటుందా అని ఆలోచించలేదు. అది కృష్ణుడి మీద ఆయనకు ఉన్నటువంటి నిరతిశయ భక్తికి తార్కాణం. అందుకే ధర్మరాజు అన్నాడు, అయినా అట్ల కాక అఖిల ధర్మజ్ఞాన గనుడు మనకు ఏడుగడయు తాన శౌరి నిశ్చయింప సంశయం వేటికి సంఘటింపుడు ఉగ్ర సమర విధము. తమ్ముళ్ళ వంక చూసి దుష్టజుమ్నాదులు ద్రుపదుడు మొదలైన వారి వంక చూసి అన్నాడు, ఈ యుద్ధం జరగాలి అని నిర్ణయం చేసినటువంటి వాడు సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలిసినవాడు, అసలు నిజానికి ఆ ధార్మికమైనటువంటి జ్ఞానములకంతటికీ కరుడైన వాడు ఎవరో అటువంటి కృష్ణ పరమాత్మయే యుద్ధం వినా వేరొక మార్గం లేదు అని నిర్ణయం చేశాడు. విశేషించి ఆయన మనకు రక్షకుడైన వాడు పరిపరి విధముల మనయోగక్షేమముల గురించి ఆలోచిస్తాడు. అటువంటి ఆలోచన ఉన్నవాడే యుద్ధం వినా మార్గం లేదని చెప్పాడు. ఇక మనం ఆలోచించవలసిన అవసరం ఏమిటి? తాన శౌరి నిశ్చయింప సంశయం బేటికి, అది పరిపూర్ణమైన విశ్వాసం అంటే. ఇక కృష్ణుడు యుద్ధమని నిర్ణయించిన తర్వాత ఇక మళ్ళీ మనం ఆలోచించి నిర్ణయించడానికి ఏముంది? ఆయన మన రక్షకుడు, ఆయన ఏం చెప్పాడో చేయడమే. కాబట్టి సంఘటింపుడు ఉగ్ర సమర విధము, ఈ భయంకరమైనటువంటి యుద్ధానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి అన్నాడు. అంటే యుద్ధం అనేటప్పటికీ మొట్టమొదటి చేయవలసింది ఏమిటి? సర్వసైన్యాధిపత్యం ఇవ్వాలి. సైన్యాన్ని అంతటిని నడిపి